ఒక చిన్న కీర్తన ఫస్ట్ ఆఫ్ ఆల్ నామ సంకీర్తన చేస్తాను. అందులో నుంచి మీకు రసోపాసన ఎట్లా చేస్తారో మీకు చెప్తాను. అలాగే. జయ జయ శ్యామ జయ జయ శ్యామ జయ జయ శ్రీ బృందావన ధామ జయ జయ శ్యామ जय जय श्याम जय जय श्री वृंदावन धाम जय जय श्याम जय जय श्याम जय जय श्री वृंदावन धाम जय जय श्यामा जय जय श्याम जय जय श्री वृंदावन धाम जय जय श्यामा जय जय श्याम जय जय श्री वृंदावन धाम जय जय श्यामा जय जय श्याम जय जय श्री वृंदावन धाम जय जय श्यामा जय जय श्याम जय जय श्री वृंदावन धाम जय जय श्यामा जय जय श्याम जय जय श्री वृंदावन धाम जय जय श्री वृंदावन धाम. సో ఇప్పుడు ఏమైందంటే ఇందులో ఏమున్నది, భగవంతుని నామం తీసుకుంటాం మనం, అవునా? ఏమేమి నామాలు వచ్చినాయి ఇందులో భగవంతుని? జయ జయ శ్యామ, జయము కలుగుగాక అంటున్నాము. శ్యామ జయ జయ శ్యామ అంటున్నాం. జయ జయ శ్రీ బృందావన్ ధామ్ అంటున్నాం. శ్రీ బృందావన్ ధామ్, ఈ మూడే పేర్లు తీసుకుంటున్నాం. ఇప్పుడు ఇందులో వాళ్ళ గుణాలు ఎట్లా వస్తున్నాయి, అవునా? ఇందులో ప్రేమను పెంటుకొని తాగాలి అంటున్నాం కదా. ఇందులో ప్రేమ ఏమున్నది? శ్యామ శ్యామ్ బృందావన్ అంటున్నాం. మీరు మామూలుగా కీర్తనలు చేసే వాళ్ళని చూడండి, నేను క్రిటిసైజ్ చేయట్లేదు. కర్తాలు కొట్టుకుంటూ, మృదంగం కొట్టుకుంటూ, ఇట్లా ఎగురుకుంటూ, డాన్స్ చేసుకుంటూ పాటలు పాడుతుంటారు కదా. వాళ్ళు ఎంజాయ్ చేస్తున్న దేన్ని? ఆ తాళాన్ని, ఆ మ్యూజిక్ని ఎంజాయ్ చేస్తున్నారు, ఆ బీట్ని ఎంజాయ్ చేస్తున్నారు, వాళ్ళు రాగాన్ని ఎంజాయ్ చేస్తున్నారు కదా. కానీ యాక్చువల్లీ ఆనందం ఎట్లా, దేంట్లో కలుగుతుంది అంటే ఆ ప్రేమ వల్ల ఆనందం, ప్రేమ యొక్క ఆస్వాదననే ఆనందం అన్నాను కదా నేను. సో ఇందులో నుంచి ప్రేమను ఎట్లా వెండుకోవాలనో చెప్తాను. సో ఆ గుణాలు అన్నారు కదా, గుణాలు ఎట్లా చేస్తారో ఎందుకంటే నేను వేరే పెద్ద కీర్తన తీసుకుంటే చాలా ఉంటుంది, అందులో కొన్ని క్లాసులు కావాల్సి వస్తుంది నాకు అవన్నీ చేయడం కోసం. అందుకని మీకోసం ఇంత చిన్నది తీసుకున్నాను. శ్యామ, శ్యామ అంటే ఎవరు? కృష్ణుడు. నీలమేఘ శ్యాముడు అంటారు. నీలమేఘ వర్ణము కలిగినటువంటి వాడు. శ్రీకృష్ణుడిని నీలమేఘంతో ఎందుకు కంపేర్ చేస్తున్నారు? ఇప్పుడు శ్రీకృష్ణుడు గుణాలను, ఆ ప్రేమను మెషిన్లో పెట్టి తీస్తున్నా, బుద్ధి ద్వారా హృదయం లేసుకొని తాగుతున్నా, అవునా? దేన్ని పెండుతున్నా? ఆయన గుణాలను. ఆ గుణాలలో ప్రేమ ఉంది. ఏం గుణం చెప్తున్నది ఇక్కడ? ఆయన నీలమేఘ శ్యాముడు వంటి కలర్ ఉన్నది, వర్ణము గలవాడు అంటున్నాడు. శ్రీకృష్ణుడిని నీలమేఘం కలర్ ఉంటే ఏంటిది, ఇంకో కలర్ సముద్రంలా కలర్ ఉంటే ఏంటిది, ఇంకో అందులో ఏమున్నది? ప్రేమ కదా. రసం ఏమున్నది అందులో? ఏమున్నదంటే ఇప్పుడు మేఘం అనేటువంటిది ఎట్లా తయారైంది? సూర్యుడు సముద్రంలో నుంచి ఆవిరిని పీల్చంగా 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 ఒక ఘనము పదార్థం తయారైంది, అక్కడ మేఘము తయారైంది. ఆ మేఘమును ఏమంటారు? జలధరుడు అంటారు. ఎందుకు? జలాన్ని ధరిస్తాడు కాబట్టి. ఒట్టి జలధరుడే అంటారా? ఒట్టి మేఘంలాగా అక్కడే ఉంటుందా? ఏం చేస్తుంది అది? జలధుడు అని కూడా అంటారు. అంటే
అది ప్రయాణం చేసుకుంటూ ఈ ఊర్లో ఆ ఊర్లో అన్ని చోట్ల వర్షాన్ని కురిపిస్తుంది. అవునా? సో శ్రీకృష్ణుడు నీలమేఘ శ్యాముడు అని చెప్పడంలో ఇదంతా చేస్తున్నాడు అని దాని అర్థం. ఏం చేస్తున్నాడు? ఆ నీలమేఘం వల్ల ఈయన ఏం చేస్తున్నాడు అంటే, శ్రీకృష్ణుడు ప్రేమ స్వరూపుడు కదా. ప్రేమ బ్లూ కలర్లో ఉండడం అంటే ఏంటిదంటే, బ్లూ కలర్ ఏంటిదంటే నీలవర్ణంలో ఏది ఉంటుందంటే ఏదైతే అనంత పరిమాణం కలిగి ఉంటుందో అది ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఓషన్ ఉందనుకోండి, సముద్రం ఉందనుకోండి, అది బ్లూ కలర్లో ఉంటుంది. చెరువుల్లో బ్లూ కలర్ ఉండదు. ఎందుకు? చెరువులలో అవే నీళ్లు కదా. ఎందుకంటే అనంతమైనటువంటి ఏరియాలో ఉంది కాబట్టి అది మనకు బ్లూ కనబడుతుంది. ఆకాశం కూడా బ్లూ కనబడుతున్నది. అవునా? ఆకాశం ఇక్కడున్న ఆకాశం బ్లూ కనబడట్లేదు, అక్కడున్న ఆకాశం బ్లూ ఎందుకు? అనంతంగా ఉంది. ఏదైతే అనంతంగా ఉందో అది బ్లూగా ఉంటుంది. సో శ్రీకృష్ణుడు బ్లూ కలర్లో ఉన్నాడు అంటే దాని అర్థం ఏంటిది? అనంతమైనటువంటి ఆనందాన్ని అనుభవిస్తున్నటువంటి వాడు, అనంతమైన ప్రేమ కలిగినటువంటి వాడు, విభు వ్యాపకుడు అని కదా. ఎక్కడ చూసినా ఉన్నాడు, అంతటా ఉన్నవాడని. ఇప్పుడు ఆ మేఘంతో కంపేర్ చేయడం వల్ల ఏంటిదంటే, ఈ అనంతమైన ఆనందాన్ని ఎక్కడి నుంచి పొందుతున్నాడు? అనంతమైన సముద్రం నుంచి పొందుతున్నాడు. అవునా? సూర్యుడు ఏం చేస్తున్నాడు? ఈ సముద్రం నుంచి పీల్చుకుంటున్నాడు కదా, ఆవిరిని, నీళ్ళని పీల్చుకుంటున్నాడు. అట్లా శ్రీకృష్ణుని యొక్క అనంతమైన ప్రేమకు ఎవరు స్వరూపం? ఎవరు? రాధారాణి. అందుకనే రాధారాణిని మేము ఉపాసన చెప్పేట్లా వాడతాము. శ్రీరాధే శ్రీరాధే ప్రేమ అగాధే శ్రీరాధే అంటే, ఓ రాధా శ్రీరాధే ప్రేమ అగాధే, అగాధమైన ప్రేమ కలిగిన దానాన్ని. ఆ అగాధమైన అంటే అనంతమైనటువంటి ఆ ప్రేమ సముద్రంలో నుంచి నిరంతరం ఎవ్రీ సెకండ్ ఆయన ఏం చేస్తున్నాడు? ఆ ప్రేమను పీల్చుకుంటున్నాడు అనమాట. అవునా? ఆ ప్రేమని పీల్చుకుంటున్నందుకు ఆయన ఏమైందంటే నీలమేఘ, ఎట్లయితే ఆవిరి పీల్చుకుంటూ మేఘం తయారైందో, శ్రీకృష్ణుడు నీలమేఘ వర్ణంలో ఎందుకున్నాడయ్యా అంటే, నీలమేఘం తోటి ఎందుకు పోలుస్తున్నా అంటే, రాధారాణి ప్రేమను పీల్చుకుంటూ ఈ స్వరూపము, ఈ భువన మోహన విగ్రహం ఏదైతే ఉందో ఆ విగ్రహం కలిగి ఉన్నదనమాట. ఆ మేఘం ఏంటిది? జలధరుడు. జలాన్ని పీల్చుకున్నాడు కాబట్టి జలధరుడు కదా. ఈ మేఘం ఏంటిది? రసధరుడు. ఏం పీల్చుకున్నాడు? ప్రేమను పీల్చుకున్నాడు కదా. ప్రేమను పీల్చుకుని ఆస్వాదిస్తున్నందుకు ఈ ప్రేమ స్వరూపం తయారైంది కదా ఆయనది. రసస్వరూపం తయారైంది. రసో వైశాహ అన్నారు కదా. సో రసస్వరూపుడు అనమాట. ఆ రసస్వరూపుడు అనేటువంటి శ్రీకృష్ణుడు మేఘం ఒకటే చోటు ఉంటుందా? తన దగ్గరనే ఉంచుకుంటుందా? పంచుతున్నది కదా. ఆ శ్రీకృష్ణుడు ఏం చేస్తున్నాడు అంటే, బృందావనంలో విహరించుకుంటూ అందరికి యశోదమ్మకు వాత్సల్య రసాన్ని ఇస్తున్నాడు. ఒక్కొక్క చెట్టుకి అంటే అన్నిటికీ నీళ్లు ఇస్తుంటే, మామిడి చెట్ల నుంచి మామిడికాయ వచ్చినట్లు, ఇంకో పనస చెట్ల నుంచి పనస చెట్లు వచ్చినట్టు అందరికి రసం ఇస్తుంటే ఒక్కొక్కళ్ళ నుంచి ఆ భావం పుట్టి వాళ్ళు దాన్ని ఆస్వాదిస్తున్నారు అనమాట. అంటే వాళ్ళకు ప్రేమ తనుంచుకోకుండా వాళ్ళకి పంచుతూ పోతున్నాడు కదా. అట్లానే సో ఇప్పుడు శ్యామ అంటే ఎవరు? శ్యామ అంటే శ్రీకృష్ణుడిని శ్యామ్ చేసేదాన్ని శ్యామ అంటారు. అంటే నిరాకారంగా ఉన్న శ్రీకృష్ణుడు, శుష్కంగా నిరాకారంగా పడున్నటువంటి శ్రీకృష్ణుని ఏమాత్రం రసము ప్రేమ లేకుండా తను ప్రేమను ఇచ్చేసి అతన్ని సగుణ సాకారుణ్ణి చేసి ప్రేమ స్వరూపుణ్ణి ఆస్వాదించేవాడిని తయారు చేసింది అనమాట. సో నిర్గుణ బ్రహ్మను శ్యామ్ చేసింది ఎవరు? శ్యామ. శ్యామ్ను శ్యామ్ చేసింది కాబట్టి శ్యామ రసస్వరూపుణ్ణి తనకున్న ప్రేమను ఆయనకు వితరణ చేసి ఆయనకి ఇచ్చేసి ఆయనను ప్రేమాస్వాదకునిగా రసస్వరూపునిలాగా తయారు చేసింది కాబట్టి ఆమెను ఏమంటారు? శ్యామ అంటున్నారు. శ్రీకృష్ణుడు శ్యామ ఎందుకైండు? ఆమె లోపల నుంచి రసాన్ని, ప్రేమను పీల్చుకొని ఆ రసాన్ని ఆస్వాదిస్తూ ఆ రసాన్ని అందరికి పంచుతున్నాడు. బృందావనంలో పంచుతున్నాడు, మళ్ళీ ఇక్కడికి వచ్చి లీలలు చేసి ఇక్కడున్న వాళ్ళందరూ కూడా పంచుతున్నాడు. తన నామ రూప గుణలీల ధామ పరికరాల్లో ఆ రసాన్ని నింపి పెట్టిపోతున్నాడు. మనం దాన్ని ఫ్యూచర్లో పిండుకొని తాగడం కోసం. ఈమెకేం గుణం ఉన్నది? తనకున్న ప్రేమ తనే ఉంచుకోకుండా శ్రీకృష్ణుడికి ఇచ్చే గుణం ఉన్నది. ఆయనకేంటిది? తను ఆస్వాదించి తనే దగ్గరనే ఉంచుకోకుండా అందరికి పంచే ఉన్నది కదా. అది ఈ క్రీడ ఎక్కడ జరుగుతున్నది? అందుకనే రాధారాణికి జయము కలుగుగాక అంటే రాధారాణి ఎప్పుడు ఆ ప్రేమను ఇస్తూ ఉండుగాక శ్రీకృష్ణుడికి అని ఇస్తున్నది మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఆమెను గ్లోరిఫై చేస్తున్నాం, ఆమెను కీర్తిస్తున్నాం. కృష్ణుడిని కూడా రసస్వరూపుడు, అందరికి పంచుతున్నాడు, రసాన్ని పంచుతున్నాడు అని ఆయనను కీర్తిస్తున్నాం. ఇదంతా ఎక్కడ జరుగుతున్నది? బృందావనంలో జరుగుతున్నాయి కాబట్టి బృందావనం కూడా జయం కలుగుగాక. సో బృందావనం ఏంటిది? శ్రీ బృందావనం అంటే ఏంటిదంటే ఐశ్వర్యం, ప్రేమ అనే ఐశ్వర్యంతో కూడుకున్నది బృందావనం. ఆ ప్రేమ క్రీడ అనేటువంటిది
తన లోపల రాధాకృష్ణుల క్రీడను తను వహిస్తున్నది కాబట్టి బృందావనాన్ని కూడా మనం ఇది చేస్తున్నాం అనమాట. సో ఈ కీర్తన ద్వారా ఏం చేస్తున్నట్టు ఉట్టిగానే కీర్తన వాడుతున్నట్టు కాకుండా అందులో నుంచి ఈ ప్రేమను ఎట్లా వెండుకుంటున్నామో చూడండి. శ్యామ అనేటప్పుడు ఏమని వెండుకుంటున్నాము, ఏం చూస్తున్నాం మనము, ప్రేమ సముద్రమైనటువంటి శ్రీకృష్ణుడికి ప్రేమను వంచుతున్నది అని చూస్తున్నాం. అది కనబడుతున్నది విజువల్ మనకు, అవునా. శ్రీకృష్ణుడు జయ జయ శ్యామ్ అన్నప్పుడు ఏం చూస్తున్నాము, రాధారాణి నుంచి ప్రేమను విందుకొని రసస్వరూపుడై ఆ రసాన్ని భువనమోహన విగ్రహం దివ్యమోహన్ విగ్రహం అని చెప్పేసి దాన్ని అందరికి పంచుతున్నాడు, నాకు కూడా పంచుతున్నాడు. అది బృందావన ధామంలో చేస్తున్నాడు. సో నేనేమనుకుంటా అంటే నన్ను నేనంటే ఈ చిలుకూరు బృందావనంలో ఉన్నా అనుకోను. ఉపాసన చేసేటప్పుడు ఎక్కడున్నా అనుకుంటా, నేను రాధారాణి యొక్క ఒక సఖిని, నేను బృందావనంలో ఉన్నాను అనుకుంటా. సో నా హృదయం అనే బృందావనంలో ఈ క్రీడ రాధారాణి ప్రేమ ఇస్తున్నది, ప్రేమ ఇచ్చే గుణం కలిగినది. ఆయన ప్రేమ తీసుకొని నాకు ఇచ్చే గుణం కలిగినటువంటి వాడు నాకు ఇస్తున్నాడు, దాన్ని నేను ఇట్లా మంచిగా జరుపుకుంటున్నాను అని చెప్పేసి ఇలా భావన చేయడమే రసోపాసన. సో ఇది కేవలం దీంట్లోనే, కానీ ఇంకా కీర్తనలో చాలా ఉంటాయి అన్నమాట. రాధారాణి గురించి మాట్లాడేటప్పుడు మొత్తం రాధారాణి నఖశికి పర్యంతం వర్ణిస్తారు. ప్యారీ ప్యారీ కీ జయ సుకుమారి కీ జయ వృషభాను दुलारी की जय 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 नथ बेसर वारी की जय 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 पग पायल వారికి జయ జయ ఇట్లానే మొత్తం వర్ణించినప్పుడు అక్కడ రూపాన్ని చేస్తున్నాం. మళ్ళీ శ్రీకృష్ణుడి గురించి వర్ణించడం జయ నంద నందన సుఖధామ హరే గోపీ జన వల్లభ శ్యామ హరే కదా. ఇట్లా అట్లా డీటెయిల్గా ఉంటే మళ్ళీ దానికి ఆ గుణాలను వర్ణించాలంటే చాలా టైం పడుతుంది. అందుకనే చిన్నగా 3 నామాలను తీసుకొని మీకు ఆ గుణాలను ఎట్లా ఎక్స్ట్రాక్ట్ చేసి ప్రేమను ఆస్వాదించాలో చెప్పాను. ఆ కీర్తనలో ఆ వర్ణన ఏదైతే ఉందో ఆ వర్ణన పూర్తిగా తెలుసుకుని దాన్ని ఆస్వాదిస్తూ ఆ కీర్తన అర్థభావన చేసుకోవాలి. కీర్తనలో అర్థం ఉంది కదా, శ్రీకృష్ణుని యొక్క గుణాలు, శ్రీకృష్ణుని యొక్క ప్రేమ, శ్రీకృష్ణుని యొక్క లీల అన్ని అందులో ఉన్నాయి. ఆ అర్థభావన తజ్జపస్ తదర్థభావన అంటే నామం తీసుకునేటప్పుడు ఆ అర్థభావన చేస్తుండాలి. దేని ద్వారా? బుద్ధితో అర్థభావన చేస్తుంటే ఆటోమేటిక్గా అది హృదయంలోకి జారుకుంటుంది, దాన్ని ఆస్వాదిస్తున్నారు. బుద్ధితో అర్థభావన చేస్తుండాలి, దీంతో ఆస్వాదిస్తుండాలి, అందులో మునిగిపోయి ఉంటాను, ఆ రసాస్వాదన చేస్తూ ఉంటాను. అంటే కీర్తనలు మనకి విన్నప్పుడు కానీ కూడా కానీ అది పాడుకోవడం అనేది వచ్చేస్తుంది అందరికి, కానీ ఈ అర్థభావన అనేది ఒక గురువు ముఖత దాన్ని చెప్పగలిగే స్థాయిలో అర్థభావన. దీని అర్థభావన ఏంటిదని కూడా చెప్తాడు. నీ మనస్సు అర్థభావన ఎప్పుడు చేయగలుగుతుంది అని కూడా చెప్తాడు కదా. నీ మనసు అటే పోతుంది కదా, ఇటు పోదు కదా, నువ్వు శరణాగతి పొందాలి, ఇవన్నీ కూడా చెప్తాడు. అసలు ఈ సాధనకు కావాల్సినవన్నీ చెప్తాడు అనమాట. అర్థభావన చెప్పంగానే అర్థభావన అయిపోదు. ఎందుకంటే నా మనసు అంతా నా అర్థభావన ఎక్కడుంది. నా కొడుకు ఏమనుకున్నావురా, అమెరికా ఐఐటీలో పాస్ అయ్యి అమెరికాకి పోయి వాణి గుణగణాలు వస్తాయి మనకు. వాణి నా కొడుకు అంటే ఎవరు అంటే అమెరికా నుంచి నాకు పోయి నెలకు $2,000 పంపిస్తాడు తెలుసా. సాక్రిఫైస్ అంత కష్టపడతాడు, తండ్రి మీద అంత గౌరవం ఉంది అతను. ఆయన గుణగణాలు ఆయనతో సంబంధం ఉన్నందుకు వస్తుంది. ఈయన గుణగణాలు గురువు గారు చెప్పినా కానీ రాదు, అది ఏదో ఆర్టిఫిషియల్ గా అనేస్తాం, విన్నాం కాబట్టి అనేస్తాం. కానీ అట్లా ప్రేమపూర్వకంగా రాదు, దాన్ని ఆస్వాదించాలి. దీన్ని ఆస్వాదిస్తుంటాడు. నా కొడుకు $2,000 పంపిస్తున్నాడు నెలకు అని కదా. సో ఆ సంబంధం ఏర్పరచుకోవాలి ఫస్ట్. ఆ సంబంధం ఎప్పుడు ఏర్పడుతుంది కదా, ఆయన రుచిలో రుచి మనం పెట్టుకోవాలి, ఆయన సుఖమే నా సుఖం అని కోరుకోవాలి. ఇది మనసుకు వీలు కాదు. అందుకని మనసును బుద్ధిని గురువు ఇవంతా సైన్స్ తెలుసుకొని గురువు గారి దగ్గర సాధన చేసుకొని అప్పుడు అర్థభావన చేసే యోగ్యత వస్తుంది మనకు. అంటే ఒక సాధక దేహం వస్తుంది. ఇది మనకు భౌతిక దేహం ఉంది కదా, ఈ భౌతిక దేహం ఎప్పుడు సాధన చేయదు. మీ అమ్మగారు గుణాలు చెప్పండి, మీ బిడ్డ గుణాలు చెప్పండి అంటే ఓ కుప్పలు చెప్తారు నాకు కదా, ప్రేమతో చెప్తారు. అది చెప్పుకుంటూ ఆస్వాదిస్తుంటారు రసాన్ని. ఇక్కడ చేయగలుగుతారు, అక్కడ చేయలేరు. అక్కడ చేయాలంటే ఏంటిదంటే దీంతో వీలు కాదు, ఒక సాధక దేహం తయారు కావాలి. ఆ సాధక దేహం తయారు చేసేది గురువు గారు అనమాట. ఓ ఇలా చేయి అంటుంటే మీరు అది చేస్తున్నా కొద్ది మీ లోపల సాధక దేహం చేస్తగా ఆ సాధక దేహం అర్థభావన చేయగలుగుతుంది. ఈ దేహం చేయలేదు. ఈ దేహం విన్నది విని ఇంకోనికి గొప్పలు చెప్పుకోవడానికి, నీకు తెలుసారా శ్యామ అంటే అర్థం ఏంటిదో అని మన గొప్పలు చూపించుకోవడానికి అక్కడ పోయి చెప్తాం కానీ, లేకపోతే ప్రజలందరినీ రంజింపజేయడం కోసం చేస్తాం కానీ యాక్చువల్ గా భావం రాదు. చెప్తాం లెక్చర్లు అయితే కొడతాం కానీ లోపల ఎక్కడ ఏమాత్రం భావం ఇక్కడనే ఉంటుంది.
దానికి ఆ సాధక దేహం తయారు కావాలి, సాధక దేహానికి ఏమేం గుణాలు ఉంటాయి, ఆ గుణాలను ఎట్లా కల్టివేట్ చేసుకోవాలి అని మనకు చెప్తారనమాట.